ఓకే మేడం. రీసెంట్ గా హర్ష ఉమ్, సాయి ఉమ్, హర్ష సాయి తను పెళ్లి చేసుకుంటాడని ఉమ్, 2 కోట్లు ఇచ్చానని చెప్పి ఆ అమ్మాయి హర్ష సాయి మీద కేసు పెట్టింది. ఉమ్. దాని గురించి హర్ష సాయి పేరు చెప్పొచ్చు కానీ ఆమె పేరు చెప్పడానికి లేదండి. ఇప్పుడు హర్ష సాయి అతను ఒక మ్యానిపులేటరు, అందులో మీకేమి సందేహం అక్కర్లా. తిమ్మిని బొమ్మని చేయగలిగిన క్యారెక్టరు, ఒక ప్లే బాయ్ టైపు అతను. ఆమ్, సహాయం చేస్తున్నాననే పేరుతోటి, సేవ చేస్తున్నాననే పేరుతోటి ఆ సేవని ప్రచారం చేసుకుంటూ తను ఒక పెద్ద హీరోలాగా ఎదిగాడు. సినిమా హీరో అవ్వాలనుకున్నాడు. సినిమా హీరో ఈయన్ని పెట్టి ఎవరో సినిమాలు దిగిపోతే ఇంక యూట్యూబ్లు మొదలెట్టి ఆ యూట్యూబ్లో వీడియోలు వేసి, అలాగే ఈ సహాయాలు చేస్తున్న వీడియోలు కూడా వేసి చాలా మందికి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయ్యాడు. అతనేమి ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అతను ఒక ప్రచారం చేసుకున్నాడు అంతే. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలా ఉండాలంటే, ఇన్ఫ్లుయెన్స్ అతను చేసే పనిని చూసి ఆ పనిని అర్థం చేసుకుని నేను కూడా చెయ్యాలి అనేంత ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వగలగాలి. ఎంతమందికి అలా ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడండి? ఎంతమంది అతను చూసి సహాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారండి? 1-2 మంది చేస్తున్నారు కదా మేడం. 1-2 మంది ఎవరైనా చేస్తారండి అమ్మ. మన మన ఇళ్ల పక్కల ఎవరైనా చేస్తుంటే కూడా చూసి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ మాత్రానికి అంత పేరు అవసరమా, అంత ప్రచారం అవసరమా? నేను అడిగేది అది. దాన్ని అడ్డం పెట్టుకుని ఆయనకి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడు కదా. అది ఇవ్వడం ఎంత ప్రమాదకరం అది. ఇప్పుడు మందు షాపుకి వెళ్ళి మందు తాగండి అని చెప్పినంత ప్రమాదమే కదా ఇది. చేయొచ్చునా? చాలా మంది హీరోలు బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, మేము మందు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వము, ఒకప్పుడు ఇస్తుండేవాళ్ళు. సిగరెట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఇస్తుండేవాళ్ళు. మానేశారు అందరూ. ఎందుకు? చిరంజీవి గారు మానేలా? కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ మానేలా? మానేశారు. అప్పుడు వాళ్ళు ఏదో అడిగారు, సైన్ చేశారు, కానీ తర్వాత అది ప్రమాదం అని తెలిసింది, మానేశారు. కానీ దానప్పుడు కూడా అతను ఎంత డొంక తిరుగుడుగా మాట్లాడాడు, ఎంత పొగరగా మాట్లాడాడు, ఎంత అసలు మీరందరికీ తెలివి లేదు, మీకు తెలివి నేర్పడానికి నేను వచ్చాను అన్నట్లు పోజు పెట్టి చెప్పాడు. మరి ఆ డబ్బుల్లో నుంచి ఏదైతే తనకి యూట్యూబ్లో వస్తున్న డబ్బులు కావచ్చు, డబ్బులు వచ్చినప్పుడు వాటిని ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడో, పబ్బుల్లో తిరిగాడో, ఒక సినిమా స్టార్ అవ్వాలని ఎంత ప్లాన్ వేసాడో అన్నీ వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అదే సందర్భంలో ఆ అమ్మాయి ఏదో పాట కోసం ఇతని దగ్గరికి వస్తే, ఆ పాట సంగతి దేవుడు ఎరుగు, ముందు సినిమా తీద్దాం పట్టు అని చెప్పి, నీకు ప్లాన్ చెప్తానని చెప్పి సినిమా. సరే, ఆ అమ్మాయి ఇతనికి ఆకర్షితురాలైంది, ఇతను ఆమె దగ్గర ఉన్న డబ్బుకు ఆకర్షితుడయ్యాడు. అందుకని చెప్పి సరే ఇష్టపడుతున్నాను కదా అతని కోసం ఏదైనా చేద్దామని ఆ అమ్మాయి సినిమా మొదలెట్టింది. సరే, సినిమా ఒకే ఇంట్లో ఉన్నారు, సినిమా కొనసాగింది, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చివరిలోకి వచ్చేసరికి సినిమా పని అయిపోయింది కదా, ఇంకా ఆమె ప్రేమతో నాకేం పని అనుకున్నాడు. టాటా బై బై చెప్పేశాడు, మొహం మొత్తేసింది. మరి ఊరుకుంటారు? అమ్మాయి డబ్బులు అడిగింది, తప్పేముంది? అదే ప్రేమగా ఉంటే డబ్బులు అడిగేది కాదేమో. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు విడాకులు అవుతాయి అనుకోండి, ఎవరెంత ఖర్చు పెట్టారో వెనక్కి తీసుకుంటారా, తీసుకోరా? తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు ఆ అమ్మాయి అడిగితే తప్పేంటి? డబ్బులు అడిగితే వీడు ఏం చేశాడు? డబ్బులు ఇచ్చేయాలి కదా. సరే మేడం, డబ్బులు ఇవ్వాలా లేదా? ఇచ్చేయాలి. ఇవ్వకుండా ఏమన్నాడు? నా దగ్గర నీ వీడియోలు ఉన్నాయి, ఎక్కువ తక్కువ చేసావంటే వీడియోలు అందరికి చూపిస్తానన్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు. ఇది తప్పు కదా. ఇప్పుడు మీ ప్రైవేటు కార్యక్రమాలని మీరు వీడియోలు తీసుకుంటమే మొదటి తప్పు. సరే, తీసుకున్నా అదేదో సరదాగా తీసుకుని చూసుకుని మురిసిపోదాం అనుకుంటే అది వేరే విషయం. అది కూడా ఆ అమ్మాయి అంగీకారంతో తీయాలి. ఈ అమ్మాయి అతని తీసిన తప్పే, అతను ఈ అమ్మాయి తీసిన తప్పే. అది చాలా తప్పు. మరి అలాంటిది నువ్వు తీసి దాచిపెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు పేక మొక్కలు ఇస్తున్నట్టు ఇస్తాను, ఏదో జోకర్ వస్తే చూపించాను అన్నట్లు చూపిస్తానంటే ఎట్లా కుదురుతుంది? ట్రంప్ కార్డ్ లాగా వాడతానంటే కుదరదు కదా. అందుకే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 2 hours కాల్ రికార్డర్ రిలీజ్ చేసింది అని అంటున్నారు, కానీ ఆ కాల్ రికార్డర్ లో ఉంది హర్ష సాయి వాయిస్ కాదు అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వీడు కూడా కొన్ని రిలీజ్ చేశాడుగా, హర్ష సాయి కూడా. అట్లా ఆ అమ్మాయి గొంతు కాదు అంటే వీడు ఒప్పుకుంటాడా? అందుకని ఇక్కడ ఎవ్వరు అసలు మనము అసలు ఈ టాపిక్లు మాట్లాడుకోవటం ఎట్లా ఉందంటే, గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంది. ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరే.
అసలు నన్ను అడిగితే సమాజానికి పట్టిన చీడ పురుగులు ఏమైనా ఉన్నాయంటే ఇవే. అందుకని వీళ్ళని చూసి నేర్చుకునేది ఏమైనా ఉందా? లేదు మేడం. కాలక్షేపం తప్పితే. అంటే ఎలా సైట్ కొట్టవలను, అబ్బాయిని ఎలా మోసం చేయొచ్చు, లేకపోతే అమ్మాయిని ఎలా లొంగ తీసుకోవచ్చు, ఇయే కదా మొత్తం. డ్రగ్స్ ఎలా అమ్ముకోవచ్చు, ఈ మొత్తం ఈ 6 స్టోరీలో ఏముంది చెప్పండి. కాకపోతే ఈ 6లోనూ ఒకే ఒక క్యారెక్టర్ గురించి మనం కొంచెం మనసుతోటి ఆలోచించి బాధపడాల్సిన క్యారెక్టర్ ఎవరు అంటే జానీ మాస్టర్తో పాటు ఉన్న ఆ అమ్మాయి. అన్యాయం అయిపోయింది నిజానికి. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మొత్తం మాటలు పాటలు అన్ని జానీ మాస్టర్వే అక్కడ. ఆ అమ్మాయి నిమిత్త మాత్రాలు మాత్రమే. ఒకే రకం మనుషులు వీళ్ళు నాశనం అయ్యేది కాకుండా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేసే రకాలు వీళ్ళు. వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది వాళ్ళ. అసలు వీళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే వీళ్ళు బయటకు వచ్చారు, బయటికి రాని మహానుభావులు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక విచ్చలవిడితనం అలవాటైపోయింది. నేను సంతోషంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎవరినైనా నాశనం చేస్తాను, నాకు కావాల్సింది అల్టిమేట్ గా నా సంతోషం. ఇదే లెక్కలో ఉన్నారు.